హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రాయ్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో 6 months ప్లస్ బేబీస్కి ఎంత క్వాంటిటీలో మనం రైస్ అండ్ దాల్ తీసుకోవాలనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. అందరికీ మెజర్మెంట్స్ కరెక్ట్గా తెలియక కొంతమంది ఏంటంటే పిల్లలకి ఉగ్గు స్టార్ట్ చేయడం ఆలస్యం, అన్ని పప్పులు వేసేస్తారు, బాదం జీడిపప్పు వేసేస్తారు, తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతారు. అలా కాకుండా పిల్లలకి మనం మిల్క్ తర్వాత సాలిడ్ స్టార్ట్ చేసేటప్పుడు క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ రైస్తో స్టార్ట్ చేయాలి, తర్వాత డైలీ ఏదో ఒక ఫ్రూట్, అన్ని ఫ్రూట్స్ కూడా పిల్లలకి పడవు కాబట్టి ఒక్కొక్క ఫ్రూట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకేసారి అన్నీ అలవాటు చేశారంటే వాళ్ళు చాలా ప్రేగ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, డైజెషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏది పెట్టినా సరే వాళ్ళకి కొంచెంగా చిన్నగా పెడితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే పిల్లలకి ఇప్పుడు 6 months ప్లస్ తర్వాత రైస్ అండ్ పప్పు, పెసరపప్పు కానీ కందిపప్పు కానీ యాడ్ చేసుకోవాలి. 1 glass పాత బియ్యం తీసుకోండి, రైస్ మిల్లులో కానీ రైస్ షాప్లో కానీ ఇస్తారు. అవి తీసుకొని వచ్చి కొంచెం వాష్ చేసి 2 times అట్లా వాష్ చేసిన తర్వాత 1 టీ గ్లాస్ రైస్కి 1 స్పూన్నర పప్పు తీసుకొని కొంచెం లైట్గా వేయించేటప్పుడే కొంచెం వాము కూడా వేయించిన తర్వాత దాన్ని అంటే మిక్సీలో ఫైన్ పౌడర్ చేసుకొని ఇలా పిల్లలకి అంటే మనం స్పూన్తో తినిపించినా ఫింగర్తో తినిపించినా అది వాళ్ళు తినగలిగే కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. అలా తినిపించే ముందు ఏంటంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే వాళ్ళకి అరుగుదలకి బాగుంటుంది అండ్ బోన్స్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది అన్నమాట. అలా చేసుకున్న తర్వాత వాళ్ళకి పెడుతూ అంటే మనం ఏదైనా కొత్త ఐటెం పెట్టేటప్పుడు మార్నింగ్ టైంలోనే అలవాటు చేయాలి. ఏదో ఒకటి ఇప్పుడు నార్మల్గా రైస్ పప్పు వేసి ఉగ్గు చేసుకోవచ్చు, లేదన్నా ఏదైనా ఫ్రూట్ కానీ ఏదైనా వెజిటేబుల్ కానీ అట్లా యాడ్ చేసుకోవచ్చు. డైలీ అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నేను ఏదో ఒకటి యాడ్ చేస్తుంటాను. ఒక్కొక్కసారి అయితే నార్మల్గా పెడుతూ ఉంటాను. అదే మీతో నేను షేర్ చేస్తున్నా. పిల్లలకి విషయం ఏది పెట్టినా సరే కొంచెం కేర్ఫుల్గా పెట్టాలి. అది వాళ్ళు తిని అరాయించుకుంటున్నారో లేదో కూడా మనం చెక్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి కూడా పెట్టినా సరే వాళ్ళు అది డైజెస్ట్ చేసుకునే అంత కెపాసిటీ బాడీ అనేది ఇంక్రీజ్ అవ్వదు కాబట్టి క్వాంటిటీ ప్రకారం వాళ్ళకి ఎంత తినాలో అంత పెట్టండి. అండ్ వాళ్ళకి బలవంతంగా కూడా పెట్టొద్దు. వాళ్ళ ఫుడ్ని ఎంజాయ్ చేసే విధంగా మనం మాటలు చెప్తూ పెడితే వాళ్ళు తిని దాన్ని డైజెషన్ చేసుకుంటారు. ఈ వీడియో అందరికీ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ గైస్.